హలో సినీఫైల్స్, వెల్కమ్ టు ఫిల్మీ టూరిస్ట్. ఈ వీడియోలో నవంబర్ 2025 లో రిలీజ్ కాబోతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యాంటసీ ఫిల్మ్స్, రొమాంటిక్ మూవీస్, థ్రిల్లర్స్, యాక్షన్ ఎంటర్టైనర్స్ తో పాటు మంచి రీ రిలీజెస్ కూడా ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నవంబర్ 6th and 7th రిలీజ్ అవ్వబోయే మూవీస్ లిస్ట్. ఫస్ట్, మోహన్ లాల్ గారి ఫ్యాంటసీ యాక్షన్ ఫిలిం వృషభ. అప్రాక్సిమేట్ గా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో మలయాళం అండ్ తెలుగు భాషలో షూట్ చేశారు. ఈ మూవీ యాక్చువల్ గా అక్టోబర్ 16th కి రిలీజ్ అవ్వాల్సింది, కానీ ప్రొడక్షన్ డిలేస్ వల్ల సినిమాని నవంబర్ 6th కి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. తర్వాత రష్మిక మందన గారి ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం ద గర్ల్ ఫ్రెండ్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాహుల్ రవీంద్రన్ గారు డైరెక్ట్ చేశారు. మూవీలో రష్మిక గారి క్యారెక్టర్ లవ్ ఇంట్రెస్ట్ గా దీక్షిత్ శెట్టి గారు నటించారు. రిలేషన్షిప్, బ్రేకప్స్, కంపాటబిలిటీ ఇష్యూస్, ఎమోషనల్ స్ట్రగుల్స్ ని మూవీ చూపిస్తుంది. గర్ల్ ఫ్రెండ్ మూవీ ఈ నవంబర్ 7th రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్, సుధీర్ బాబు గారి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఫిలిం జటాధర. సుధీర్ బాబు గారు మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఈ మూవీలో సోనాక్షి సిన్హా గారు పిశాచినిగా యాక్ట్ చేశారు అండ్ శిల్ప గారు మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇంకో బాలీవుడ్ యాక్ట్రెస్ దివ్య గారు కూడా మూవీలో సితారా క్యారెక్టర్ ప్లే చేశారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే తను టీ సిరీస్ ఓనర్ భూషణ్ గారి వైఫ్ అండ్ తను ఇంతకు ముందే తెలుగు సినిమాలో యాక్ట్ చేశారు. 2004లో ఉదయ్ కిరణ్ గారి లవ్ టుడే మూవీతో తన సినిమాల్లో డెబ్యూ ఇచ్చారు. తర్వాత హిందీలో ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా కొన్ని సినిమాలు తీశారు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత తెలుగులో జటాధర మూవీలో నటించారు. సుధీర్ బాబు గారు ఇప్పటి వరకు యాక్షన్ థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్, హర్రర్ కామెడీ చేశారు, కానీ ఫస్ట్ టైం ఇలాంటి మూవీతో వస్తున్నారు. ధన పిశాచి, అత్యాస, గోస్ట్ హంటింగ్, బ్లాక్ మ్యాజిక్ ఈ ఎలిమెంట్స్ తో అయితే మూవీ రాబోతుంది. అండ్ మూవీలో మహేష్ అన్న ఫ్యాన్స్ కూడా సర్ప్రైజ్ ఉంటుందని సుధీర్ బాబు గారు ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు చెప్పారు. రిలీజ్ విషయానికి వస్తే జటాధర మూవీ నవంబర్ 7th కి రిలీజ్ అవ్వబోతుంది. పలాస, మసూదా లాంటి మూవీస్ తో నోటబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తిరువీర్ గారు ఇప్పుడు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో రాబోతున్నారు. మూవీ ఈ నవంబర్ 7th కి రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్, దేవన్ గారు అండ్ ధన్య బాలకృష్ణన్ గారు లీడ్స్ గా యాక్ట్ చేసిన మూవీ కృష్ణలీల. ఈ రొమాంటిక్ ఫ్యాంటసీ ఫిలిం నవంబర్ 7th రిలీజ్ అవబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ తెలుగు ఫిలిం చైనా పీస్ నవంబర్ 7th రిలీజ్ కాబోతుంది. సేమ్ డే నవంబర్ 7th సాత్విక్ వర్మ గారి ప్రేమిస్తున్న మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. తర్వాత ప్రిడేటర్ ఫిల్మ్ సిరీస్ 1987లో స్టార్ట్ అయిన ఫ్రాంచైజ్ నియర్లీ 4 decades గా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు సిరీస్ లో రాబోతున్న మూవీ ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్స్. ఈ స్కైఫై ఫిలిం నవంబర్ 7th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది, ఇంక్లూడింగ్ తెలుగు వర్షన్. యామి గౌతమ్ గారు అండ్ ఇమ్రాన్ హష్మి గారు లీడ్స్ గా నటించిన హిందీ కోర్ట్ రూమ్ డ్రామా హక్ నవంబర్ 7th రిలీజ్ కాబోతుంది. అమెరికన్ హిస్టారికల్ డ్రామా ఫిలిం న్యూరంబర్గ్ కూడా నవంబర్ 7th రిలీజ్ అవబోతుంది. నవంబర్ 14th and 15th కి రిలీజ్ అవబోయే మూవీస్ లిస్ట్. ముందుగా దుల్కర్ గారి పీరియాడిక్ థ్రిల్లర్ ఫిలిం కాంతా. మూవీలో దుల్కర్ గారికి పేరుగా భాగ్యశ్రీ గారు నటించారు. ఈ ప్రాజెక్ట్ ని దుల్కర్ గారు అండ్ రానా గారు కలిసి జాయింట్ గా ప్రొడ్యూస్ చేశారు. మూవీలో దుల్కర్ గారు చేసిన లీడ్ రోల్ తమిళ్ హీరో ఎంకే త్యాగరాజ్ భాగవతార్ గారి లైఫ్ లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఉండబోతుంది అనే టాక్ ఉంది. తమిళ్ సినిమాలో ఈయన ఒక లెజెండరీ యాక్టర్ అండ్ ఈయన్ని ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ తమిళ్ సినిమాగా భావిస్తారు. ఎంత పెద్ద స్టార్ అంటే 1934 నుంచి 1960 మధ్యలో ఈయన నటించిన 14 సినిమాల్లో 10 సినిమాలు ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. 1944లో ఈయన నటించిన హరిదాస్ సినిమా మద్రాస్ బ్రాడ్వే థియేటర్ లో 3 సంవత్సరాలు వరుసగా ఆడి రికార్డు క్రియేట్ చేసింది. ఈయన లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని కాంతాలో దుల్కర్ సల్మాన్ గారు సూపర్ స్టార్ చంద్రన్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఆయన్ని స్టార్ చేసిన మెంటర్ లెజెండరీ డైరెక్టర్ అయ్యాగా సముద్రకని గారు యాక్ట్ చేశారు. అలాగే భాగ్యశ్రీ గారు హీరోయిన్ కుమారి క్యారెక్టర్ చేశారు. తనని స్టార్ చేసిన ఫిల్మ్ మేకర్ కి ఆ స్టార్ కి ఎందుకు గొడవైంది, తన స్టార్ ఇమేజ్ కోసం శాంత అనే సినిమాని కాంతాగా మార్చడం, ఈగో క్లాషెస్, పవర్ స్ట్రగుల్స్ ఇలాంటి పాయింట్స్ తో మూవీ ఉండబోతుంది. కాంతా మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వాల్సింది, కానీ దుల్కర్ గారు ప్రొడ్యూస్ చేసిన కొత్త లోక మూవీ ఆ టైంలో థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దాన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని కాంతా సినిమాని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు మూవీని తెలుగు, మలయాళం, కన్నడ అండ్ హిందీ భాషల్లో నవంబర్ 14th థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. శివ నాగార్జున గారి కెరీర్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన సినిమా ఎంత సక్సెస్ అంటే మొదటి సినిమాతోనే ఆర్జీవి గారు ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అప్పటి వరకు సినిమాలు చేస్తున్న ఫిల్మ్ మేకర్స్ కి అసలు సినిమాని ఇలా కూడా తీయచ్చా అని చెప్పిన సినిమా. అలాంటి సినిమా మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయితే, అది కూడా కొత్త ఫార్మేట్ లో. ఇప్పుడు శివాని థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేయగలిగితే నిజంగా సూపర్ గా ఉంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి శివ మూవీని ఈ నవంబర్ 14th రీ రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్, విక్రాంత్ గారు అండ్ చాందిని చౌదరి గారు లీడ్స్ గా నటించిన మూవీ సంతాన ప్రాప్తిరస్తు. మూవీలో తరుణ్ భాస్కర్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు కూడా సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. మూవీ ఈ నవంబర్ 14th రిలీజ్ కాబోతుంది. తెలుగు మూవీ స్కూల్ లైఫ్ కూడా సేమ్ డే నవంబర్ 14th రిలీజ్ కాబోతుంది. గత వైభవ కన్నడ యాక్టర్ దుష్యంత్ గారు అండ్ హీరోయిన్ అషికా రంగనాథ్ గారు లీడ్స్ గా యాక్ట్ చేసిన ఫ్యాంటసీ ఫిలిం. ఈ సినిమా కూడా నవంబర్ 14th రిలీజ్ అవబోతుంది.
నెక్స్ట్ అజయ్ దేవ్గన్ గారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు, మాధవన్ గారు లీడ్స్ గా యాక్ట్ చేసిన హిందీ మూవీ దే దే ప్యార్ దే 2 కూడా నవంబర్ 14th రిలీజ్ కాబోతుంది. అదే రోజు నవంబర్ 14th ఇంకో హిందీ మూవీ ఆగ్రా కూడా రిలీజ్ అవబోతుంది. అలాగే ఇంగ్లీష్ డిస్టోపియన్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ద రన్నింగ్ మ్యాన్ నవంబర్ 14th రిలీజ్ కాబోతుంది. లాస్ట్ గా ప్రభుదేవ గారి నువ్వు వస్తానంటే నేను వద్దంటాన మూవీ వన్ ఆఫ్ ద టైమ్లెస్ క్లాసిక్. మూవీ ఒక ట్రెమెండస్ సక్సెస్. 9 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అండ్ 5 నంది అవార్డ్స్ వచ్చాయి. అంతేకాదు 9 భాషల్లో రీమేక్ కూడా చేశారు. అలాంటి సినిమా ఈ నవంబర్ 15th కి రిలీజ్ కాబోతుంది. నవంబర్ 21st రిలీజ్ కాబోయే మూవీస్ లిస్ట్. బాలీవుడ్ మూవీ 120 బహాదూర్. ఈ సినిమాకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. 1962లో చైనాకి భారతదేశానికి మధ్య జరిగిన యుద్ధంలో మేజర్ షేతాన్ సింగ్ గారు అలాగే మన 120 ఇండియన్ సోల్జర్స్ ధైర్యంగా 3000 మంది చైనీస్ సైనికులతో ఎలా పోరాడారు అనేదే మూవీ స్టోరీ. ఫర్హాన్ అఖ్తర్ గారు మేజర్ షేతాన్ సింగ్ గా నటించారు అండ్ ఈ మూవీ నవంబర్ 21st కి రిలీజ్ కాబోతుంది. కెవిన్ గారు అండ్ ఆండ్రియా గారు లీడ్స్ గా నటించిన డార్క్ కామెడీ థ్రిల్లర్ ఫిలిం మాస్క్ నవంబర్ 21st కి రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ అమెరికన్ హైస్ట్ ఫిలిం నవ్ యూ సీ మీ నవ్ యూ డోంట్. చాలా మంది ఈ ఫిలిం సిరీస్ లో ఫస్ట్ 2 మూవీస్ చూసి ఉండకపోవచ్చు, కానీ నవ్ యూ సీ మీ 2లో ఒక కార్డ్ సీన్ ఉంటుంది. ఆ సీన్ మాత్రం డెఫినెట్ గా చాలా మంది యూట్యూబ్ లో చూసుంటారు అండ్ అదే సీన్ సాటిస్ఫై మ్యూజిక్ తో యూట్యూబ్ లో ఇంకో వీడియో ఉంటుంది, అది కూడా చాలా పాపులర్. ఇప్పుడు ఆ సిరీస్ నుంచే 3rd ఇన్స్టాల్మెంట్ ఫిలిం నవ్ యూ సీ మీ నవ్ యూ డోంట్ కూడా వస్తుంది. ఈ సీక్వెల్ నవంబర్ 21st కి రిలీజ్ అవబోతుంది. తర్వాత మస్తీ ఫిలిం ఫ్రాంచైజ్ లో 4th ఇన్స్టాల్మెంట్ ఫిలిం మస్తీ 4 కూడా ఈ నవంబర్ 21st కి రిలీజ్ అవబోతుంది. 2011లో హాంటెడ్ అనే 3D హిందీ హర్రర్ మూవీ రిలీజ్ అయింది. మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన 3D ఇంకా స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయనే టాక్ వచ్చింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా మూవీ అనౌన్స్ చేశారు. చాలా మంది ఎక్సైట్ అయ్యారు. కాకపోతే టీజర్ రిలీజ్ అయ్యాక విఎఫ్ఎక్స్ కి విపరీతమైన బ్యాక్లాష్ వచ్చింది. మూవీ అయితే ఈ నవంబర్ 21st కి రిలీజ్ కాబోతుంది. విజయ్ వర్మ గారు, ఫాతిమా సనా షేక్ గారు లీడ్స్ గా నటించిన గుస్తాక్ ఇష్క్ మూవీ ఈ నవంబర్ 21st కి రిలీజ్ కాబోతుంది. అమెరికన్ మ్యూజికల్ ఫ్యాంటసీ ఫిలిం వికెడ్ ఫర్ గుడ్ నవంబర్ 21st కి రిలీజ్ అవబోతుంది. సేమ్ డే నవంబర్ 21st ఇంగ్లీష్ యాక్షన్ ఫిలిం సీసు రోడ్ టు రివెంజ్ కూడా రిలీజ్ కాబోతుంది. నవంబర్ 28th కి రిలీజ్ అవబోయే మూవీస్ లిస్ట్. ఆంధ్ర కింగ్ తాలూకా ఒక ఫ్యాన్ బయోపిక్, రామ్ గారు హీరో అండ్ భాగ్యశ్రీ గారు హీరోయిన్. జనరల్ గా ఫ్యాన్ సినిమాని సెలబ్రేట్ చేస్తారు, కానీ సినిమా ఫ్యాన్స్ ని సెలబ్రేట్ చేస్తే అదే ఆంధ్ర కింగ్ తాలూకా. మూవీలో ఆంధ్ర కింగ్ సూర్యకుమార్ గా ఉపేంద్ర గారు నటించారు అండ్ అనిరుద్ గారు ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. టీజర్ కి మంచి అప్రిసియేషన్ వచ్చింది అండ్ లాస్ట్ లో డైలాగ్ అయితే చాలా మందికి కనెక్ట్ అయింది. ఈ ఫ్యాన్ బాయ్ మూవీ నవంబర్ 28th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ హిందీ రొమాంటికల్ మ్యూజికల్ డ్రామా ఫిలిం తేరే ఇష్క్ మే ధనుష్ గారు అండ్ కృతి సేనన్ గారు మెయిన్ లీడ్స్ గా నటించారు. ఏఆర్ రెహమాన్ గారు మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేశారు అండ్ రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ కూడా పాజిటివ్ రిసెప్షన్ వచ్చింది. టీజర్ కూడా ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది అండ్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీ నవంబర్ 28th రిలీజ్ కాబోతుంది. తర్వాత డిజ్నీ యానిమేటెడ్ ఫిలిం జూటోపియా 2 వాల్ట్ డిజ్నీ స్టూడియోస్ ఈ మూవీని నవంబర్ 28th రిలీజ్ చేయబోతుంది, ఇంక్లూడింగ్ తెలుగు వర్షన్. సేమ్ డే నవంబర్ 28th ఇంగ్లీష్ మ్యూజికల్ డ్రామా ఫిలిం క్రిస్మస్ కర్మ కూడా రిలీజ్ కాబోతుంది. లాస్ట్ గా అమెరికన్ ఫ్యాంటసీ రొమాంటిక్ కామెడీ ఫిలిం ఎటర్నిటీ ఈ మూవీ కూడా నవంబర్ 28th రిలీజ్ కాబోతుంది. సో మూవీ లవర్స్, ఇవి ఈ నవంబర్ లో రిలీజ్ కాబోతున్న మూవీస్ లిస్ట్. మీరు ఏ మూవీస్ చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫిల్మీ టూరిస్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.